9 డిసెంబర్ 2024న సంతోష్ దేశ్ముఖ్ తన టాటా ఇండిగో కార్లో మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఉన్న ఒక పెట్రోల్ పంప్ వద్ద వేచున్నాడు. ఈ ప్రదేశం మసాజో గ్రామం నుంచి దాదాపుగా 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ సంతోష్ సర్పంచ్గా ఉన్నాడు. మధ్యాహ్నం 3 గంటలకు అతని మామ కుమారుడు శివరాజ్ కూడా అక్కడికి వస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి తమ కారులో గ్రామం వైపు వెళతారు. వాళ్ళు గ్రామం వైపు ఉన్న టోల్ గేట్ దాటిన వెంటనే అకస్మాత్తుగా ఒక నల్లటి స్కార్పియో కారు వాళ్ళ ముందుకొచ్చాగింది. ఆ కారు యొక్క లైసెన్స్ ప్లేట్ నంబర్ MH44Z9333. ఆ కారు నుంచి 6 వ్యక్తులు బయటకొస్తారు. లోపల ఎవరున్నారో చూడడానికి వాళ్ళు సంతోష్ కార్ గ్లాసును రాయితో పగలగొడతారు. వెంటనే మరో వ్యక్తి సిఆర్ డోర్ తీసి సర్పంచ్ను బయటకు లాగి కర్రతో కొట్టి తమ స్కార్పియో కారులో వేసుకుని వెళ్ళిపోతాడు. అదే రోజు సాయంత్రం 6:30 సర్పంచ్ మృతదేహం అతని గ్రామం నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఒక రోడ్డు పక్కన దొరికింది. ఒక రకంగా ఈ కేసు మన దేశంలో గూండాలకు ఎంత స్వేచ్ఛ దొరికిందో తెలపడానికి ఉదాహరణ. ఈ గూండాలు రాజకీయ నాయకులతో కలిసి ఎలా పనిచేస్తారు, రాజకీయ నాయకులు మరియు గూండాల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది అనేది తెలియజేస్తుంది. ఈ సంతోష్ దేశ్ముఖ్ను కూడా ఒక బలవంతుడు తన బలంతో హత్య చేశాడు. అతనే వాల్మీకి కరాడ్. అయితే ఈ వాల్మీకి ఎవరు? ఈ బీడ్ జిల్లాలో మసాజోక్ అనే ఓ చిన్న గ్రామం ఉంది. ముంబైకి చెందిన అవాడా ఎనర్జీ అనే కంపెనీ ఈ గ్రామంలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా వాళ్ళు గ్రామంలో అనేక విండ్ టర్బైన్స్ని ఏర్పాటు చేస్తారు. ఒక టర్బైన్కు దాదాపుగా 7 ఎకరాల భూమి అవసరం. అలాగే దానికి 28 కోట్లు ఖర్చు అవుతుంది. బీడ్ జిల్లాలో ఈ ప్రాజెక్టుపై 350 కోట్లు పెట్టుబడి పెడతామని అవాడా ఎనర్జీ పేర్కొంది. అన్ని విండ్ టర్బైన్లు కలిసి 40 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. అది వాంఖడే స్టేడియంలో 10 IPL మ్యాచ్లకు సమానమైన శక్తినివ్వగలుగుతుంది. ఇప్పుడు అవాడా ఎనర్జీ ఈ బీడ్ డిస్ట్రిక్ట్ను ఎందుకు ఎంచుకుంది అంటే అక్కడ పవన సామర్థ్యం బాగా ఉంది. నిజానికి ఈ ప్రాజెక్టుకు చాలా భూమి అవసరం. అందువల్ల అవాడా ఎనర్జీ 2023 నుంచే తమ భూమిని స్వాధీనం చేసుకోవడానికి మసాజోక్ గ్రామం రైతులతో మాట్లాడడం మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపుగా 150 మందికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి అక్కడ గ్రామస్తులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కానీ మే 2024 నుంచి ఈ ప్రాజెక్టులో సమస్యలు తలెత్తుతూ వచ్చాయి. ఈ ప్రాజెక్టులోని పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులకు స్థానికంగా ఉన్న గూండాల నుంచి 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫోన్ కాల్స్ రావడం మొదలైంది. మాకు 2 కోట్లు ఇవ్వండి లేదా ఈ ప్రాజెక్టును మూసేస్తామని కంపెనీని బెదిరిస్తారు. అయితే అసలు ఏ బలమైన వ్యక్తి ఈ బెదిరింపులకి పాల్పడ్డాడు? అతనే వాల్మీకి కరాడ్. ఈ వాల్మీకి కరాడ్ బీడ్ జిల్లాలోని పర్లీ ప్రాంతానికి చెందిన ఓ గూండా. ఈ వాల్మీకి ఒక సాధారణ రైతు కుటుంబంలో పెరిగాడు. కానీ అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అనుభవజ్ఞుడైన నాయకుడు ధనుంజయ్ ముండేకు కుడిభుజంగా మారిన తరువాత ఒక రకంగా జాక్పాట్ కొట్టాడు. నిజానికి ఈ వాల్మీకి పార్టీలో ఎటువంటి అధికారిక పదవి లేదు. కానీ బీడ్ జిల్లాలోని ధనుంజయ్ ముండేకి సంబంధించిన అన్ని విషయాలను అతనే నిర్వహిస్తాడు. ఈ జిల్లాలో తన అధికారాన్ని పెంచుకోవడానికి అలాగే దోపిడీ రాకెట్ను ప్రారంభించడానికి వాల్మీకి ఈ పేరును బాగా ఉపయోగించుకుంటాడు. అతను ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్ను కూడా మొదలుపెట్టేశాడు. ఆ ప్రదేశంలో ముఠాలు అన్నీ చాలా వరకు అతని నియంత్రణలోనే ఉంటాయి. వీటితో పాటు అతను ఎన్నో కంపెనీల నుంచి డబ్బులు దోచుకున్నాడు. వాళ్లలో ఎవరైనా అతని మాట వినకపోతే పోలీసుల ద్వారా వారిపై నకిలీ కేసు నమోదు చేయిస్తాడు లేదా వారి వ్యాపారాన్ని మూయించేస్తాడు. వాల్మీకిపై దాదాపుగా 15 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం, దోపిడీ, మోసం, నకిలీ రాతలు, చట్టవిరుద్ధంగా సమావేశమవ్వడం ఇలాంటివెన్నో. నిజానికి గత సంవత్సరం లోక్సభ ఎన్నికల తర్వాత కూడా అతనిపై హత్యాయత్నం కేసు నమోదైంది. నిజానికి ఈ దోపిడీల కారణంగా అతనికి డబ్బు కొరత లేదు. ఒక రకంగా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ వాల్మీకి పూణేలో మాత్రమే 100 కోట్లకు పైగా ఆస్తుందని ఒక బీజేపీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే వాల్మీకి అంత డబ్బు ఎలా సంపాదించాడు? పైగా ఇప్పుడు అవదా ఎనర్జీకి ఫోన్ చేసి 2 కోట్లు ఇవ్వండి లేదా నేను ప్రాజెక్ట్ని మూయించేస్తాను అని బెదిరిస్తున్నాడు. 2024 మే 28 ఉదయం 11 గంటలకు అవాడా ఎనర్జీ కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ను వాల్మీకి మనుషులు కిడ్నాప్ చేశారు. దానికి ప్రాజెక్ట్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. కానీ ఆ ఫిర్యాదు తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. కొన్ని నెలల తర్వాత ఆగస్టు 28 సాయంత్రం 5 గంటలకు ప్రాజెక్ట్ మేనేజర్కు వాల్మీకి నుంచి కాల్ వచ్చింది. భయంతో ఆ కంపెనీ భూసేకరణ మేనేజర్ నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్నానని వాల్మీకి ఫోన్లో చెప్పాడు. ఆ రోజు నుంచి 15 రోజుల తర్వాత వాల్మీకి నుంచి మరొక కాల్ వచ్చింది. అక్టోబర్ 8న శివాజీ అనే ఈ కంపెనీ భూసేకరణ మేనేజర్ వాల్మీకిని కలవడానికి వెళ్తాడు. ఏంటి, మీరు నా డిమాండ్ను మీ సీనియర్లకు చెప్పలేదా? మీరు ఇక్కడ పని కొనసాగించాలనుకుంటే వెంటనే నాకు 2 కోట్లు ఇవ్వాలి, లేకపోతే బీడ్లో జరుగుతున్న పనులను ఆపేయాలి. మీరు చేయలేకపోతే మీ సీనియర్ నంబర్ నాకు ఇవ్వండి, నేను వాళ్ళతో తేల్చుకుంటాను అంటాడు. నవంబర్ 29న వాల్మీకి గూండాల్లో ఒకడు మళ్ళీ కంపెనీకి ఫోన్ చేసి అన్న మీతో మాట్లాడాలనుకుంటున్నాడు అని చెప్తాడు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు వాల్మీకి మనుషుల్లో ఒకరైన సుదర్శన్ అవదా ఎనర్జీ సైట్కు వెళ్తారు.
సుదర్శన్ వాల్మీకి బృందంలో ఉన్న ఓ 26 ఏళ్ల గూండా. ఈ సుదర్శన్ ప్రాథమికంగా వాల్మీకి సంబంధించిన నీచమైన పనులు చేస్తాడని ఆ ప్రాంతంలో ఉన్న అందరికీ తెలుసు. అరే, నువ్వు అన్నతో మాట్లాడావా? అనవసరంగా గొడవ ఎందుకు పెట్టాలనుకుంటున్నావు? నేను ఇక్కడకు ఒకే ఒక విషయం కోసం వచ్చాను. అన్న ఈ పనంతా ఆపమని చెప్పాడు. ఇంతకుముందు నేను ఈ పని ఆపినప్పుడు నువ్వు నాపై ఫిర్యాదు చేసావు కదా, ఆ విషయం అన్నకు తెలిసింది. నిజానికి అతను చాలా కోపంగా ఉన్నాడు. మీకు ఇది ఒక్కటే కాకుండా 4-5 చోట్ల పనులు జరుగుతున్నాయి నాకు తెలుసు. ఇది విన్న భూసేకరణ కంపెనీ మేనేజర్ శివాజీ ఈ సంఘటన గురించి పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. నా ప్రాణాల గురించి కూడా నాకు బెదిరింపులు వచ్చాయి. సుదర్శన్ మళ్ళీ ఈ రోజు నువ్వు వాల్మీకిని కలవాల్సి ఉంటుందని బెదిరించాడు అని చెప్తాడు. ఎలాగైతే భయంతో శివాజీ మధ్యాహ్నం 2 గంటలకు వాల్మీకిని కలవడానికి వెళ్తాడు. ఇక్కడ వాల్మీకి నేను నీకు చెప్పింది ఏం చేశావని అడుగుతాడు. వాల్మీకి తనకు ఏం చెప్పాడు దాన్ని తన సీనియర్లకు చెప్పానని, వారికి గుర్తు చేస్తానని శివాజీ బదులిస్తాడు. డిసెంబర్ 6న మళ్ళీ శివాజీకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. సుదర్శన్ లైన్లో ఉన్నాడు. శివాజీ ఆఫీస్లో ఉన్నాడా అని అడుగుతాడు. కొన్ని గంటల తర్వాత MH44Z933 నెంబర్తో ఓ నల్లటి స్కార్పియో కారు కంపెనీ గేటు బయట ఆగి ఉంటుంది. సుదర్శన్ మరియు అతని వ్యక్తులు 3 కారులో ఉన్నారు. వాళ్లలో ఒకరు సెక్యూరిటీ గార్డ్ను కంపెనీ గేటు తెరవమని అడిగారు. సెక్యూరిటీ గార్డ్, నన్ను కంపెనీలో అధికారులతో మాట్లాడనివ్వండి, తర్వాతే గేటు తెరుస్తానంటాడు. వెంటనే సుదర్శన్ గార్డ్ను బెదిరించి, నేను సుదర్శన్ గౌర్, నీకు నన్ను ఆపే ధైర్యం ఉందా అని అంటాడు. వెంటనే సుదర్శన్ మరియు అతని వ్యక్తులు కారు దిగి గేటు పగలగొట్టి లోపలికి వెళ్తారు. సెక్యూరిటీ గార్డ్ వాళ్ళని ఆపడానికి ప్రయత్నించిన సుదర్శన్ మనుషుల్లో ఒకరు కర్ర తీసుకుని అతన్ని కొట్టి అడ్డు తొలగిస్తారు. ఈ గొడవ విని శివాజీ గేటు దగ్గర చేరుకుంటాడు. సుదర్శన్ అతన్ని దుర్భాషలాడుతూ ఉంటాడు. ఈలోపు కంపెనీ అధికారి ఒకరు మసాజో గ్రామ సర్పంచ్ సంతోష్ దేశ్ముఖ్ను పిలిచి కంపెనీలో ఏం జరుగుతుందో క్లియర్గా చెప్తారు. సంతోష్ పాటిల్రావు దేశ్ముఖ్ బిడ్ జిల్లాలో మసాజో గ్రామానికి సర్పంచ్గా ఉన్నాడు. అతని 2 పిల్లలు. అతను 2013 నుంచి గ్రామ రాజకీయాల్లో ఉన్నాడు. వాస్తవానికి అతని కుటుంబం చాలా కాలంగా గ్రామ ఎన్నికల్లో పాల్గొంటోంది. 2017 అతని భార్య కూడా సర్పంచ్ అయింది. 5 సంవత్సరాల తర్వాత అతను స్వయంగా సర్పంచ్ అయ్యాడు. 2017 మరియు 24 మధ్య అతని గ్రామం దాని అభివృద్ధి కారణంగా 19 అవార్డులను కూడా అందుకుంది. అప్పట్లో శరద్ పవార్ వంటి అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు కూడా సంతోష్ను ప్రశంసించారు. అతను వివాదాల్లోకి దిగకుండా తన సమాజం కోసం కష్టపడి పనిచేసే ప్రతినిధి అని చెప్పారు. అందుకే అవధా సెక్యూరిటీ గార్డ్ సర్పంచ్కి ఫోన్ చేసి అక్కడ సమస్యను వివరించాడు. వెంటనే సర్పంచ్ కొంతమంది గ్రామస్తులతో అక్కడికి చేరుకుని సుదర్శన్ని కంపెనీ మూసేయొద్దని, ప్రజలకు ఉద్యోగాలు వస్తాయని అంటాడు. అప్పుడు సుదర్శన్ సర్పంచ్పై కూడా అరుస్తాడు. హే సర్పంచ్, మేము నిన్ను ప్రాణాలతో వదలం అని బెదిరిస్తాడు. కానీ సర్పంచ్ మాత్రం శివాజీతోనూ అలాగే ఇతర వ్యక్తులతో మీరు భయపడకండి, ఎవరైనా మిమ్మల్ని బెదిరిస్తే నేనుంటానని చెప్పి వెళ్ళిపోతాడు. అదే రోజు సాయంత్రం సుదర్శన్ మరియు అతని మనుషులపై సెక్యూరిటీ గార్డులతో గొడవ పడ్డందుకు FIR నమోదు చేయబడుతుంది. కొన్ని గంటల తర్వాత సుదర్శన్తో పాటు మిగిలిన వాల్మీకి మనుషులను అదుపులోకి తీసుకుంటారు. వారికి వెంటనే బెయిల్ కూడా వచ్చేస్తుంది. వెంటనే వాల్మీకి మనుషులు సర్పంచ్కి ఫోన్ చేసి, ఇది నా కేసు అని ఈ విషయంలో జోక్యం చేసుకోకండి, ఈ మాట వినకపోతే మీరు మీ ప్రాణాలను కూడా కోల్పోవచ్చు అని బెదిరించేసరికి సర్పంచ్ భయపడతాడు. అతను తన సోదరుడు, కుమార్తె మరియు భార్యకు ఈ విషయం గురించి చెప్తాడు. ఆవాడ ఎనర్జీ 2 కోట్ల డిమాండ్ను తీర్చడం లేదు. పైగా ఇప్పుడు సర్పంచ్ కూడా వారికి మద్దతిస్తున్నాడని సుదర్శన్కి బాగా అర్థమైంది. అతను వాల్మీకి దగ్గరకు వెళతాడు. ఇది ఇలాగే కొనసాగితే ఏ కంపెనీ కూడా తనకు వారానికోసారి చెల్లింపులు చెల్లించదని వాల్మీకి అతను చెబుతాడు. ఇక నుంచి వాళ్ళ దారికి ఎవరడ్డొచ్చినా ఖచ్చితంగా హత్య చేయమని ఆర్డర్ ఇస్తాడు. మరుసటి రోజు సుదర్శన్ సమీపంలోని హోటల్లో వాల్మీకి మనుషులను కలుస్తాడు. వాల్మీకి ఇచ్చిన సూచనలు వారికి చెప్పి ఆ సర్పంచ్ అవాదా వద్దకు వస్తే వదిలిపెట్టొద్దని చెప్తాడు. మనతో గొడవ పడితే ఫలితం ఎలా ఉంటుందో చూపించాలంటాడు. మరుసటి రోజు అక్టోబర్ 9న సర్పంచ్ మరియు అతని మామ కొడుకు టాటా ఇండిగో కారులో తమ గ్రామమైన మసాజోకు వెళ్తూ ఉంటారు. వారు టోల్ గేట్ దాటిన వెంటనే ఒక నల్ల స్కార్పియో వెంటనే వారి దగ్గర అడ్డుకుంటుంది. మామ కొడుకు శివరాజ్కు ఈ కారు స్థానిక గూండా సుదర్శన్కు చెందిందని తెలుసు. గూండాలు సర్పంచ్ను బయటకు లాగి తమ స్కార్పియో కారులో వేసుకుని బీడ్ జిల్లా వైపు కదులుతారు. శివరాజ్ భయపడి వెంటనే సర్పంచ్ను కిడ్నాప్ చేసిన కేసులో 7 వ్యక్తులపై FIR నమోదు చేయిస్తాడు. వాళ్ళు మసాజోక్ నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఓ నిర్జన ప్రాంతంలో ఉన్న గంగామౌలి షుగర్ మిల్లుకు వెళ్తారు. వాళ్ళు సర్పంచ్ను బయటకు తీసుకువెళ్లి ఇనుప రాడ్లు మరియు గ్యాస్ పైపులతో కొట్టడం మొదలు పెడతారు. వాళ్లలో ఒక వ్యక్తి సర్పంచ్ను కొడుతుంటే మరొకరు సర్పంచ్ ముఖంపై మూత్ర విసర్జన చేస్తారు. వాళ్ళు అతని బట్టలు తొలగిస్తారు. అతని జుట్టును లాగి కొడుతూ ఉంటారు. గూండాలు ఈ మొత్తం దాడిని రికార్డ్ చేస్తూ ఉంటారు. అతన్ని కొట్టిన తర్వాత వాళ్ళు సర్పంచ్ను ఎత్తుకుని అతని స్కార్పియోలో ఉంచి సాయంత్రం 6:30 గ్రామం నుంచి కొంత దూరంలో విసిరేస్తారు. శివరాజ్ సర్పంచ్ మామ కుమారుడు FIR దాఖలు చేసినందుకు పోలీసులు సర్పంచ్ కోసం వెతుకుతున్నారు. కానీ అతన్ని ఎక్కడా కనుగొనలేకపోయారు.
అకస్మాత్తుగా వారికి ఒక సమాచారం అందింది. ఆ సమాచారం ప్రకారం వెంటనే పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ సర్పంచ్ శరీరాన్ని కనుక్కుంటారు. వెంటనే అతన్ని అక్కడ సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రికి తీసుకువెళతారు. కానీ వైద్యులు అతను అప్పటికే చనిపోయాడని చెప్తారు. అతని శరీరం చల్లబడిపోయిందని పోస్ట్ మార్టంలో రాయబడింది. అంటే అతను చనిపోయి చాలా సమయం అయి ఉంటుందని తేలింది. శరీరంపై ఉన్న గాయాలు గుర్తులను బట్టి అతనిపై శారీరకంగా బాగా దాడి జరిగిందని అర్థమైంది. దారుణమైన గాయాల కారణంగా రక్తస్రావం మరియు షాక్ సంభవించి అతను మరణించాడని పోస్ట్ మార్టంలో స్పష్టం చేశారు. పోలీసులు తమ దర్యాప్తును మొదలుపెట్టారు. మొదటగా వాల్మీకి మనుషులైన 21 ఏళ్ల కుర్రాలను అరెస్ట్ చేశారు. అదే రోజు మొత్తం చర్యకు ఉపయోగించిన ఆ నల్లటి స్కార్పియో కారు కూడా పోలీసులు స్వాధీనం అవుతుంది. కానీ ప్రధాన నిందితులు వాల్మీకి మరియు సుదర్శన్ గురించి ఎటువంటి వార్తలు లేవు. వెంటనే పోలీసులు నాసిక్, ఔరంగాబాద్ మరియు పూణేలలో అనేక దాడులు నిర్వహించి వాల్మీకి చెందిన ఇతర వ్యక్తులను అరెస్ట్ చేస్తారు. చివరకు డిసెంబర్ 21న పూణేలో వాల్మీకి కూడా లొంగిపోతాడు. వాల్మీకిని మొదట దోపిడీ కేసులో అరెస్ట్ చేస్తారు. కానీ దర్యాప్తు సమయంలో ఒక రహస్య సాక్షి పోలీసులకు వాల్మీకి మొత్తం ఆపరేషన్ వెనుక ఉన్న సూత్రధారి అని చెప్తాడు. దోపిడీ డబ్బు చెల్లించకపోతే వాల్మీకి ప్రజలను కొట్టడమే కాకుండా వాళ్ళని చంపేసేవాడని సాక్షి చెప్పాడు. వాల్మీకి ఈ ప్రాంతంలో శక్తివంతమైన వ్యక్తి అని, జిల్లా మొత్తం అతని నియంత్రణలో ఉంటుందని మరో సాక్షి పోలీసులకు వివరించాడు. ఈ సమాచారం అంతా సేకరించిన తర్వాత పోలీసులు చివరకు వాల్మీకిపై హత్య కేసు నమోదు చేశారు. ఒక నెల తర్వాత సుదర్శన్ను కూడా అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 17న కేసును ఛేదించకపోతే నిరాహార దీక్ష చేస్తామని మసాజ్ గ్రామస్తులు బెదిరించారు. గ్రామాధికారి హత్య మహారాష్ట్రలో ప్రధాన శీర్షికగా మారిపోయింది. ఎందుకంటే వాల్మీకి మహారాష్ట్ర మంత్రి ధనుంజయ్ ముండేకు సన్నిహితుడు. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో ధనుంజయ్ ముండే రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. చివరికి మార్చి 4న ధనుంజయ్ ముండే తన రాజీనామాను సమర్పించారు. ఆయన ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్నారు, కానీ మంత్రి పదవిలో లేరు. మహారాష్ట్రలోని ఒక రైతు సంఘం సీనియర్ నాయకుడు కాళిదాస్ సపాటే మాట్లాడుతూ ధనుంజయ్ చాలా శక్తివంతమైన వాడని, అతనికి వ్యతిరేకంగా ఎవ్వరూ మాట్లాడడానికి ధైర్యం చేయరని అన్నారు. అతని దోపిడీ ముఠా దాదాపు 1 సంవత్సరం నుంచి బీడ్లో పనిచేస్తున్నాయి. ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, గ్రామాధిపతి హత్య బీడ్ కుల రాజకీయాలను తెరపైకి తెచ్చింది. వాల్మీకి మరియు ధనంజయ్ ముండే ఇద్దరు ఓబీసీ గ్రూప్ అయిన బంజారీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. అయితే గ్రామాధిపతి రాజకీయంగా శక్తివంతమైన మరియు ఉన్నత కుల సమూహమైన మరాఠా కమ్యూనిటీకి చెందినవాడు. ఇక 2 వర్గాలు శతాబ్దాలుగా బీడ్లో నివసిస్తున్నాయి. కానీ ఈ కేసు వర్గాల మధ్య విభేదాలను బయటపెట్టింది. కొంతమంది పోలీసు అధికారులు కూడా ప్రజలు వారిని విశ్వసించేలా వారి ఇంటి పేర్లను, వారి నేమ్ ప్లేట్ల నుంచి తొలగించారు. ఈ 3 ఎఫ్ఐఆర్లకు సంబంధించి వాల్మీకి, కరాడ్ మరియు అతని సహచరులపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో ఒకటి మహారాష్ట్రలో కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ MCOCAA కింద వచ్చింది. ఇక్కడ బెయిల్ లభించదు. ఇందువల్ల అతను కస్టడీలోనే ఉన్నాడు. తదుపరి విచారణ ఏప్రిల్ 24న జరుగుతుంది. ఈ కేసును వేగంగా విచారించాలని సర్పంచ్ కుటుంబం అభ్యర్థించింది. సర్పంచ్ సోదరుడు, మాకు న్యాయం కావాలి, ఈ కేసును 6 నుంచి 7 నెలల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పరిష్కరించవచ్చు, అందువల్ల మేము CID ద్వారా ఫాస్ట్ ట్రాక్ కోర్టు దరఖాస్తును అభ్యర్థిస్తున్నామని పేర్కొన్నాడు. అయితే గత కొద్ది నిమిషాల్లో నేను మీకు చెప్పిన కథ కేవలం సర్పంచ్ మరియు గోండా గురించి కాదు. ఇది మన ప్రభుత్వానికి సంబంధించిన కథ. మీరు నిశితంగా పరిశీలిస్తే మన దేశంలోని ప్రతి మూల ఇదే నమూనా దొరుకుతుంది. అది ఆతి అహ్మద్ అయినా లేదా వాల్మీకి కరాడ్ అయినా ఈ వ్యక్తులే ఇక్కడ వ్యవస్థాపకులు. వాళ్ళు ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని కాచుకుని కూర్చుంటారు. అయితే వారికి ఈ అవకాశం ఎందుకు లభిస్తోంది, ఎలా లభిస్తోంది? ఎందుకంటే ప్రభుత్వం తన పని తాను చేయడం లేదు కాబట్టి లభిస్తోంది. బీహార్లోని సివాన్ జిల్లాలో హత్య కేసులో దోషిగా నిర్ధారించబడినప్పటికీ మహమ్మద్ షాబుద్దీన్ జైలు లోపల నుంచే తన సామ్రాజ్యాన్ని నడిపేవాడు. అతనికి జైలు లోపల ఒక గది ఉండేది. అక్కడ అతను సమావేశాలు నిర్వహించి ప్రజల వివాదాలను పరిష్కరించేవాడు. ఎందుకంటే ప్రజలు పోలీసులను లేదా కోర్టులను నమ్మేవాళ్లు కాదు కాబట్టి. వాళ్ళు ఈ బలవంతుల వద్దకు మాత్రమే వెళ్లేవాళ్ళు. అందుకే అతీక్ అహ్మద్ మద్దతుదారులు అతను గూండా కాదు, కానీ అతను మా మనిషి, కనీసం అతను మన మాట వింటాడు, అతను మా పని చేస్తాడు అని చెప్పేవాళ్ళు. మరి పోలీసులు మరియు కోర్టుల సంగతి ఏంటి? అసలు ప్రభుత్వానికి నిర్వచనం ఏంటి? నిజానికి రాజకీయ శాస్త్రం ప్రకారం ప్రభుత్వం అంటే హింస మరియు పన్నుల వసూలుపై గుత్తాధిపత్యం కలిగి ఉన్న ఓ సంస్థ అని అర్థమైంది. వాల్మీకి కరాడ్ ప్రభుత్వం అవటానికి నిజమైన ప్రభుత్వం కానప్పటికీ ఖచ్చితంగా సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇది రాష్ట్ర వైఫల్యానికి స్పష్టమైన ఉదాహరణ. భద్రతా దళాలను కొడతారు, కంపెనీలను బెదిరిస్తారు, పంచాయతీ నాయకుడిని చంపుతారు. రాజకీయ శాస్త్రవేత్త మిలన్ వైష్ణవ్ తన పుస్తకంలో ఈ బలమైన వ్యక్తులు మీకు మరియు నాకు నేరస్తులుగా కనిపించవచ్చు, కానీ చాలామంది స్థానికులు వాళ్ళని నేరస్తులుగా చూడరు. ఎందుకంటే వాళ్ళు స్థానికుల పనిని పూర్తి చేసి వారి స్వంత పనులకు నిధులు సమకూర్చుకోవడానికి ఇతర వ్యాపారాల నుంచి డబ్బును బలవంతంగా వసూలు చేస్తారు. ఎవరైనా వారి సామ్రాజ్యాన్ని ప్రశ్నిస్తే
వాళ్ళని శాశ్వతంగా తొలగించుకుంటారు. ఈ వ్యక్తులు బయటి వ్యక్తులైతే కాదు, వారు కూడా మన వ్యవస్థలో భాగం. రాజకీయ వ్యవస్థను సమర్థిస్తారు. వాస్తవానికి రాజకీయ పార్టీలకు డబ్బు మరియు బలం అవసరం. ఈ బలమైన నాయకులు వారికి ఈ రెండిటిని అందించగలరు. మనం ఈ వ్యవస్థను అంతం చేయాలనుకుంటే ప్రాథమికంగా మన ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మరియు పోలీసుల్లో పెట్టుబడి పెట్టాలి. తద్వారా ప్రజలు ఈ బలమైన వ్యక్తుల వద్దకు వెళ్లరు. తమ గ్రామస్తులకు ఉద్యోగాలు మాత్రమే కోరుకునే సంతోష్ వంటి వ్యక్తులు తమ ప్రాణాలను త్యాగం చేయాల్సిన అవసరం కూడా రాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.